మంచిగా అనిపించడం లేదు. పాపం భీమ్ ఇంకా రమ వంట చేసుకోవడానికి కష్టపడుతున్నారు. ఇక నేను ఇక్కడ నోరు మూసుకొని కూర్చున్నాను. కానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకోవటం లేదు. వాళ్ళని చేసుకొనిస్తాను. మీరన్నది నిజమే. ఒంటరిగా చేసుకోనివ్వు. భార్యాభర్తల్లో ప్రేమున్నప్పుడు సంసారం ఏర్పడుతుంది. ఆ ప్రేమ ముగిసిపోయిందనుకో అంతా నాశనం అయిపోతుంది. నేను ఒకే జీవితంలో రెండింటినీ చూసేశాను. నూతన్, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నావు? అది నీకేం సంబంధం? నేను ఎక్కడికైనా వెళ్తాను. జోకుతో గొడవ పెట్టుకుని వెళ్తున్నావా? ఏ నూతన్, బయట ఎందుకు తిరుగుతున్నావు? ముందు లోపలికి పద. మీరు వెళ్ళండి, లోపలికి వెళ్ళి పడుకోండి. నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికి వెళ్లేది లేదు, పద. నాటకాలు ఆడుతున్నావా? నేనేం పులి అని కాదు, నువ్వేది చెప్తే అది చేయడానికి. అర్థమైందా? అరే, మీ భార్యాభర్తలిద్దరూ ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ నా పేరు మాత్రం మధ్యలో తీసుకురాకండి. నేనే స్వయంగా ఆలోచిస్తున్నాను నేను ఎక్కడ ఇరుక్కున్నానా అని. ఏ ఆగో! జోకు, ఇప్పటిదాకా నా దగ్గరే ఏదో లోపం ఉందని అనుకున్నాను. అందుకే నీకు నాకు బంధం తెగిపోయిందనుకున్నా. కానీ ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది నాలో ఎలాంటి లోపం లేదని. నీలోనే లోపం ఉంది. ఎందుకంటే నువ్వు నూతన్ని కూడా సంతోషంగా ఉంచట్లేదు. లోపం కావాలంటే నీలో ఉండని లేదా నాలో ఉండని, కానీ ఒక్క విషయం మాత్రం పూర్తిగా నిజమే. ఇప్పుడు నాకు నీ మొహం అపశకును అనిపిస్తోంది. అందుకే ఒట్టేసి చెప్తున్నా, నువ్వు నా ఎదురుగా రాని రావద్దు. ఏది ఏమైనా సరే, చివరికి నేను చనిపోయినా సరే. అర్థమైందా? కొంచెం కూర వేయమ్మా. అలాగే. నీకు మందు తీసుకురావడానికి నా దగ్గర అంత డబ్బైతే లేదు, కానీ నా దగ్గర ఒక పైసా ఉంది. అది నీకు నేను ఇస్తున్నాను. ఈరోజు మీ సంసారం మొదటి రోజు. కానుకొనుకుని తీసుకో. నేను చెప్పాను కదా, ఈ ఇంటి నుంచి ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వద్దు అని. వీడి తండ్రిని. నా సంపాదనలో ఒక భాగం వీడికి కూడా చెందుతుంది. దీన్ని నువ్వే కాదు, నన్ను నేను కూడా ఆపుకోలేను. తీసుకోమ్మా, ఇది నీకున్న హక్కు. కుటుంబంతో విడిగా భోంచేసిన బాధ నాకు కూడా ఉంది. కానీ ఎప్పుడైతే పెళ్లి చేసుకునొచ్చానో అప్పట్నుంచి మొదటిసారిగా ప్రశాంతంగా భోంచేయగలిగాను. మిమ్మల్ని ఎవరూ దెప్పిపడలేదు, అలాగే నన్నెవరూ మాటలనలేదు. నీ భర్త ఎందుకు సంపాదించడం లేదు, కూరగాయ ధరలు ఎంతగా పెరిగాయి తెలుసా, సరుకులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇలాంటివన్నీ. అవునా? అవును, ఇది చెప్పు. నువ్వు సరుకులకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఈ రోజు పనిలో మొదటి రోజు. వాళ్ళు నాకొక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇక ఇంట్లో సరుకులు కూడా లేవు. మరి నేను వంటలా చేయడం? తన ఆరోగ్యం ముందు నుంచి బాలేదు. తను ఈరోజు భోంచేయకుంటే తన ఆరోగ్యం ఇంకా చెడిపోతుంది. నేను డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? అయినా ఎలా తీసుకురావాలి? డాక్టర్ గారు, నేను రక్తం అమ్మాలనుకుంటున్నాను.
డాక్టర్ గారు, నేను రక్తం అమ్మాలనుకుంటున్నాను. డాక్టర్ గారు, నేను రక్తం అమ్మాలనుకుంటున్నాను. రక్తం అమ్మడానికి ముందు మీరు కడుపు నిండా తినాలి. మీరేమైనా తిన్నారా లేదా? ఏయ్, ఇలా రండి. ఎక్కడికి? పడుకోవడానికి. ఇదేమైనా మీ బాబుగాడిల్లా? ఈ ఇంటిని పంచడం జరిగింది. ఇప్పుడు మీరు పడుకునే చోటు అక్కడ, మీ అక్క ఇంకా బావగారి ఇంట్లో. కానీ ఇది బావగారి ఇల్లు కదా. ఏంటే ఇది మీ బావగారిల్లా? పంపకాలంటే అర్థం తెలుసా? విడివిడిగా ఉండడం. ఇక వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఏంటి చూస్తున్నారు? వెళ్ళండి. పద. వీళ్ళిద్దరి నాటకాలు చూస్తున్నారా? ఎంత నాటకాలు ఆడుతున్నారో. మీరు చేయి పట్టుకున్నారో లేదో తను కేకలేయడం మొదలెట్టింది. అత్తయ్య ఈ ఇంట్లో మామయ్య నుంచి చిట్టి దాకా అందరూ మీది తప్పని రుజువు చేస్తూ ఉంటారు. లక్ష్మి, ఏది ఒప్పో ఏది తప్పో అది ఇప్పుడు నాకు ఆలోచించాలని లేదు. ప్రతి బంధాన్ని నిలబెట్టుకోవడంలో బహుశా నేను వెనుకబడిపోయాననుకుంటా. కానీ రామా ఇంకా భీమ్తో శత్రుత్వాన్ని నిలబెట్టుకోవడంలో ఎప్పుడు నేను ముందే ఉంటాను. ఇక ఈ విషయంలో నేను ఎవ్వరికైనా ఎంత చెడుగా మారిపోయినా సరే నాకెలాంటి బాధ లేదు. అర్థమైందా? రమా, భీముకు చెప్పు. నేను చెప్తాను. రమ రక్తం అమ్మి డబ్బులు తీసుకొచ్చింది. నాన్న ఎందుకు అలా అన్నారు? వీటన్నింటికి ఆయనే బాధ్యుడని. ఎందుకంటే ఆ రోజు మంజుల వదిన గొలుసు తాకట్టు పెట్టినప్పుడు దాన్ని విడిపించడం కోసం మావయ్య దగ్గర డబ్బులు లేవు. ఆయన కూడా తన రక్తం అమ్మారు. అందుకే నేను అలా నిర్ణయించుకున్నాను. నాన్న కూడా రక్తాన్ని అమ్మాడా? దీపక్, పుష్ప, ఇలా రండి. మీరందరూ చదువుకుంటున్నారు కదా? నేను అడుగుతోంది నిన్నే దీపక్.
చదువుకుంటున్నాను భీమన్నయ్య, కానీ కొన్ని రోజులుగా వెళ్ళలేదు. మరైతే ఎక్కడికి వెళ్తున్నావు? నేను టపాసులు ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్తున్నాను భీమన్నయ్య. మీరు చదువు ప్రాధాన్యతను అర్థం చేసుకునేవాళ్లే కదా, మరి ఇదంతా చెప్పండి. మీరు కూడా పుష్పతో ఇలాంటి పని చెప్పండి. భీమ్, ఇలా చెప్పండి చెప్పండి అని ఎందుకు అడుగుతున్నావు? ఈ పిల్లలు పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. ముందుగా 2 పూటలా తిండి, తర్వాతే చదువు సంధ్య, ఆ తర్వాత ప్రపంచం. అర్థమైందా? కానీ వీటన్నింటి కోసం చూస్తే బాల్యాన్ని ఇలా కూలీ పనులు గడపడం సరైందేనా? కానీ బావగారు, మేము మీ గురించి ఇది కూడా విన్నాము కదా, మీరు కూడా చిన్నప్పుడు పని చేసేవాళ్ళు అని. అలాగే వీళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. ఇప్పుడు మేమేం చేస్తున్నాం? మరిది తప్పేలా అయ్యింది. మా పిల్లలందరూ సంపాదించి మా ఇంట్లో వాళ్లకు సహాయం చేయాలనుకుంటున్నాం. నేర్చుకో తనని చూసి నేర్చుకో. వర్తమానంలో చేసే ఈ సహాయం భవిష్యత్తులో ఒక శాపంగా మారిపోతుంది. భీమ్, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఈ పిల్లలు చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది. ఏంటి ఆనందన్నయ్య, మీరు కూడా ఇలాగే అంటున్నారా? ఆనంద్ ఇంకా భీమ్, ఈ తప్పొప్పుల ఆట ఉంది కదా, ఇంట్లోకి వెళ్ళి ఆడుకోండి. పద పుష్ప, తయారవు, పనిలోకి వెళ్ళాలి కదా, పద. కానీ సరే, ఒక పిన్నిలా హక్కుతో కాకుండా ఒక పక్కింటి దాననే హక్కుతో ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. భీమ్, అన్నిటికంటే ముందు నీ బావమర్దికి ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పు. తర్వాత మిగిలిన పిల్లలందరికీ చెప్పు. నేను ఈ పిల్లల భవిష్యత్తును ఈ అంధకారంలోకి వెళ్లకుండా కాపాడాల్సి ఉంటుంది. ఇక దాని ప్రారంభం నేను నా ఇంటి నుంచే చేయాల్సి ఉంటుంది. పరిణామం చూసావా లక్ష్మి? రమ వెంటనే ఒప్పుకుంది. బతకడానికి డబ్బులు ఎంత అవసరం అవుతాయో. ఇక వీళ్ళకు కూడా ఇలా అనిపించింది, పిల్లలు పనిచేయడం పూర్తిగా ఒప్పే అని. ఒకవేళ పిల్లలు పనిచేయడం ఒప్పే అయితే మరి పెద్దవాళ్ళు పనిచేయడం ఎందుకు ఒప్పు కాదు? నువ్వు మీ మావయ్యని అడుగు. జీజాబాయ్, ఇప్పుడు రమా ఇంకా భీమ్ మీ ఇంట్లో సభ్యులు కాదు, అలాగే నీ డబ్బుతో తినడం లేదు కూడా. ఇక వీళ్ల విషయాల్లో నువ్వెందుకు తలదూరుస్తున్నావు? భీమ్ దగ్గరే నేర్చుకున్నాను. వేరే వాళ్ల పిల్లలు, వేరే వాళ్ల ఫ్యాక్టరీ, కానీ తల మనదే పెట్టాలి కదా. రమా, నేనేమంటున్నానంటే నువ్వు ఇంకా శంకర్ కొంచెం పని మీద ధ్యాస పెట్టండి. ఎందుకంటే నీ భర్త కేవలం ఉపన్యాసాలే ఇస్తూ ఉంటాడు. ఇక చూస్తూ ఉండు, ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఆ రోజు అందరికీ అనిపిస్తుంది భీమ్రావు ఉపన్యాసం వినడం వల్ల వాళ్ళ జీవితంలో ఖాళీ డబ్బా మాత్రమే మిగులుతుందని. తప్పుకోండి, ఈ చోటు మా భాగంలో ఉంది. చెత్తంతా ఊడవాలి. నేను పనికి కూడా వెళ్ళాలి. ఇలారా,
ఏంటి చెప్పండి. నువ్వు అటు నుంచే వస్తున్నావు కదా, అటు చిన్న జాతి వాళ్ళ బస్తీలున్నాయి కదా, నువ్వు చిన్న జాతి వాడివా? మీకే పనుందో అది చెప్పండి. నన్నెందుకు రమ్మన్నారు? అంటే నువ్వు కూడా చిన్న జాతి వాడివే. విషయం ఏంటంటే మీ జాతిలోని ఒక అమ్మాయి బాగా నచ్చింది నాకు. మీరందరూ కలిసే ఉంటారు. అంటే తను ఎలా ఒప్పించాలో నువ్వు చెప్పగలవు కదా. అంటే డబ్బులు ఏమైనా ఇచ్చి ఒప్పించండి. మీ మెదడేమైనా చెడిపోయిందా? ఇంత నీచంగా ఎలా మాట్లాడుతున్నారు? అదేంటి, నీకేమైంది? నీకు కూడా డబ్బులు ఇస్తాను. నాకు మీ డబ్బులేమీ అక్కర్లేదు. మీ చిన్న జాతి వాళ్ళ నాటకాలు చాలా ఎక్కువైపోయినాయి. తను కూడా నా జలపానీయాల గృహంలో పనిచేస్తుంది, కానీ మాట్లాడబోతే పొగరు చూపిస్తుంది. ఎటువంటిదంటే నేను రమాబాయిని, భీమ్రావ్ అంబేద్కర్ భార్యను అని. అసలు తన గురించి తను ఏమనుకుంటుందో ఏమో. హే, నీకేమైంది? మీ జలపానీయాల గృహం ఎక్కడుంది? అదంతా నీకెందుకో? మిమ్మల్ని అడిగిన దానికి జవాబు చెప్పండి. మీ జలపానీయాల గృహం ఎక్కడుంది? చెరువు దగ్గర. ఏ ఆగో, నువ్వెవరో దానికి జవాబు చెప్పి వెళ్ళావు. జలపానీయాల గృహం పేరు విన్నాడో లేదో తినడానికి పరిగెత్తికెళ్ళాడు. చిన్న జాతి వాళ్ళంతా తిండిపోతులే. నాకిప్పుడు ఏమనిపిస్తోందంటే ఓడిపోతానేమో అని. కానీ నాకు ఓడిపోవడం ఇష్టం లేదు గురువుగారు. లేదు భీమ్, నువ్వు ఓడిపోవటానికి వీల్లేదు. నువ్వు చేయాల్సిన పోరాటం చాలా పెద్దది భీమ్. దానికోసం నువ్వు వీరత్వంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదంతా నేనిప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నాను గురువుగారు. నాకు తెలిసింది కేవలం ఒకటే, నాకిప్పుడు ఉద్యోగం కావాలి. ఎక్కడైనా ఎలాంటి పనైనా చేస్తాను, కానీ నాకిప్పుడు ఉద్యోగం కావాలి. ఏంటి? ఏమన్నావు భీమరావు? ఏదైనా, ఎలాంటి పనైనా? భీమరావు ఆలోచించుకో. నువ్వేమంటున్నావో ఆలోచించుకో. ఒకవేళ అలాగే అయితే నీకు నేనే ఉద్యోగం ఇప్పించగలను. నువ్వు కేవలం అక్కడికెళ్ళి ఇది మాత్రం చెప్పొద్దు, నేను బాగా చదువుకున్న వాణ్ణని, పలానా వాళ్ళ దగ్గర ఉద్యోగం చేశాను, అలాగే పనికి మాలిన జ్ఞానం ఉందని. గౌతమ్, భీమ్ నిస్సహాయతను ఎగతాళి మాత్రం చెయ్యొద్దు. నేను ఉద్యోగం చేస్తాను. సరే, తప్పకుండా. నేనున్నదే సమాజ సేవ చేయడానికి. అందరికీ మేలు చేస్తుంటాను, అలాగే నీకు కూడా మేలు చేస్తాను. రేపొద్దున్న 9ంటికి మా ఇంటి దగ్గరకు వచ్చి కలువు. అక్కడే నీకు ఇంటర్వ్యూ జరుగుతుంది, అలాగే ఉద్యోగం కూడా ఇస్తాను. నమస్కారం గురువు గారు, వస్తాను. తను నీకే ఉద్యోగం ఇస్తాడు భీమ్. తను కేవలం నీ నిస్సహాయతను ఎగతాళి చేస్తాడంతే. గురువుగారు, ప్రస్తుతం నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానంటే, ఈ పరిస్థితుల్లో ఎవరైనా నన్ను ఎగతాళి చేసైనా సరే నాకు ఉద్యోగాన్ని ఇప్పిస్తే అది చెయ్యడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏడవకుంటే ఏం చేయాలి? అంత నా కారణంగానే జరిగింది. నేను తనని పంపించుండకపోతే ఇలా జరిగేదే కాదు. నువ్వలా అనుకుంటే వీటన్నింటికీ బాధ్యుణ్ణి నేనే రమా. ఒకవేళ నేను గాని ఎక్కడైనా ఉద్యోగం చేసి కొంత డబ్బు సంపాదిస్తూ ఉంటే అప్పుడు శంకర్కు పని చేయాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. లేదు, ఇదంతా మీ కారణంగా జరగలేదు. అయితే నీ కారణంగా కూడా ఏమీ జరగలేదు కదా. అన్నట్టు నువ్విక్కడే కూర్చో, నేను బయటకెళ్లి వంట చేయడానికి కొన్ని సరుకుల్ని తీసుకొనొస్తాను. వద్దు,
నాకు ఆకలిగా లేదు. అలా అంటే ఎలా రమా? ఇంతసేపు అయిందే నువ్వు అసలేమీ తినలేదు. నేను వంట చేస్తానుండు. ఈ పని నేను చేస్తాను. అలా అన్నావు బాగుంది. ఈ చీపురు తీసుకొని ఇక చెత్త శుభ్రం చేయడం మొదలుపెట్టు. వెళ్ళు. భీమరావ్, ఇక్కడ కూడా చెత్త ఉంది. సరిగ్గా శుభ్రం చేయి. అక్కడ కూడా సరిగ్గా శుభ్రం చేయి. వెళ్ళు. ఏ సమాజం నీ విషయంలో అన్యాయం చేస్తుందో, ఏ సమాజం నిన్ను అనుక్షణం అనాదరిస్తుందో, అదే సమాజంలో నేను కూడా ఒక సభ్యుడు. ఇప్పుడు కేవలం మొత్తం ఈ సమాజం తరఫున నీకు క్షమాపణ చెప్పటం తప్ప నా చేతిలో ఇంకేమీ లేదు. గురువుగారు, మీరంత మాట అనకండి. మీరు కూడా ఇదే సమాజంలో ఒక సభ్యుడు అన్నది నిజమే. కానీ ఇక్కడ ఏదైతే జరిగిందో అదంతా వాళ్లే చేశారు. వాళ్ళు చేసిన తప్పులో మీకైతే ఎలాంటి భాగం లేదు కదా. మరి మీరు మిమ్మల్ని దోషిగా ఎందుకని భావిస్తున్నారు? లేదు భీమ్, నేను కూడా ఒక దోషినే. ఎందుకంటే ఈ సమాజం చేసే తప్పుని నేను సరిదిద్దలేకపోతున్నాను. లక్ష్మి, ఏంటిది? నువ్వేం చేస్తున్నావు?
మీరేం చేస్తున్నారో నేను అదే చేస్తున్నాను పిన్ని. కానీ నువ్వెందుకిలా చేస్తున్నావు? చేస్తాను. ఒకవేళ మీకు తప్పుగా అనిపిస్తుందనుకో పిన్ని, భీమ్రావ్ ఇంకా రమను రానివ్వండి. ఇక్కడ మధ్యలో ఒక గోడ కట్టమని వాళ్ళకి చెప్పండి. మీరిద్దరూ ఒక్కటిగా ఉంటే ధైర్యం పెరిగిపోతుంది. ఇందులో ధైర్యం పెరగడం ఏముంది వదినా? మధ్యలో గోడ లేదు, అందుకే ఇటు చెత్త అటు చెత్త అవుతూనే ఉంటుంది. మీరంతగా మనసులో ఎందుకు పెట్టుకుంటున్నారో ఏంటో మరి. జిజాబాయ్, నువ్వు లక్ష్మిలాగే చేతిలో చీపురు తీసుకుని అలాగే మన ఇంటి భాగంలో ఎన్ని సాలిగూళ్లున్నాయో అవన్నీ శుభ్రం చెయ్యి. నాకు ఒక్క సాలిగూడు కూడా కనిపించడానికి వీల్లేదు. ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండాలి. ఏంటి ఏం చూస్తున్నారు? మర్చిపోయారా? నేను మీ మావయ్యకు అలాగే నీ భర్త చెల్లెల్ని. వెళ్ళండి, మొదలు పెట్టండి. ఇప్పుడు నేను మీ ఇద్దరికీ చూపిస్తాను ఇంటి పెద్ద అయినందుకు ఎంత అధికారం ఉంటుందో. రండి, భయపడకండి, రండి. ఇన్స్పెక్టర్ గారు, రిపోర్ట్ రాసుకోండి. ఏంటి భీమ్రావ్, ఈ రోజు ఎవరి మీద రిపోర్ట్ రాయించడానికి వచ్చావు? రామ్జీ సక్పాల్ మీద. మా నాన్న ఏం చేశారు? నా మీద చెయ్యెత్తాడు. ఏంటి, రామ్జీ నీ మీద చేయెత్తాడా? నాన్న అకారణంగా ఇతని మీద చెయ్యి ఎత్తి ఉండరు. సరే, రాస్తాను. ముందు రామ్జీ సక్పాల్ కొడుకు రిపోర్ట్ రాసుకుంటాను. భీమ్రావ్, ఈరోజు ఎవరి మీద? సార్, మీ పోలీస్ వ్యవస్థ మీద, అలాగే ఫ్యాక్టరీ యజమానుల మీద కూడా. వాళ్ళ ఫ్యాక్టరీలకు చిన్నపిల్లలు పనిచేయడానికి వెళ్తూ ఉంటారు, అలాగే అక్కడ చనిపోతూ ఉంటారు కూడా. అయినా యజమానులు కనిపించరు. ఇక వ్యవస్థ మీద ఎందుకంటే వ్యవస్థ ఈ చిన్న చిన్న పిల్లలు పనిచేయకుండా ఎందుకు ఆపలేకపోతోంది? ఏయ్ భీమ్రావ్, నేనేం ప్రభుత్వాన్ని కాదు. అలాగే ఫ్యాక్టరీ యజమానులు మీ ఇంటికి రారు, అలాగే మీ పిల్లల్ని పనికి కూడా పంపించమని చెప్పరు. మీరే స్వయంగా మీ పిల్లల్ని డబ్బు కోసం పంపిస్తుంటారు. ఇక చిన్న వయసు పిల్లలు పనిచేయడం చట్ట ప్రకారం నేరం కాదు. ఇక ఒక సంఘటన గురించి ఆధారాలు లేకుండా మేము నేరస్తులు ఎలా చేయగలం? ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది కదా సార్. మీరు రిపోర్ట్ రాశారు అంటే అది ఒక కేసు అవుతుంది, అది న్యాయస్థానానికి వెళ్తుంది, దాని గురించి చర్చ జరుగుతుంది, వాదన జరుగుతుంది. ఎవరికి తెలుసు, ఏదైనా ఫలితం కూడా బయటపడుతుందేమో. మీరు రిపోర్ట్ రాసుకోకుంటే కేసు ఎలా అవుతుంది సార్? నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇక వెళ్ళెక్కు నుంచే. ఇక నువ్వు రాయించు రామ్జీ ఏం చేశాడో. చూడండి సార్, నేనేమంటున్నానంటే. నోరు మూసుకో. ఇక్కడ కావాలని అరుస్తున్నావా? నేనిప్పుడు మీ నాన్న మీద రిపోర్ట్ రాసుకోకూడదు అనే? నేనలా చెప్పడం లేదు సార్. ఈయనేం చెప్తున్నారో అది కూడా రాసుకోండి, కానీ నేనేం చెప్తున్నానో అది కూడా రాసుకోండి. భీమ్, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొచ్చు? నువ్వు నన్ను జగ్గే దగ్గరికి తీసుకెళ్తానన్నావు కదా. నేను ఇంట్లో బూరెలు కూడా చెయ్యాలి. నువ్వు తొందరగా పద. అలాగే వెళ్దాం, తప్పకుండా. మీరు శాంతించండి. త్వరగా పద, చాలా ఆలస్యం అయిపోయింది. సరే, ఈమెను చూడండి సార్. తన కొడుకు చనిపోయిన బాధలో ఈమె పూర్తిగా పిచ్చిదైపోయింది. భీమ్, జగ్గే చనిపోలేదు. వాడు ఫ్యాక్టరీకి వెళ్ళాడు. వాడు డబ్బు సంపాదించడానికి వెళ్ళాడు. వాడు డబ్బు తీసుకొని వస్తాడు కదా. అవునవునవును, తప్పకుండా వస్తాడు, తప్పకుండా వస్తాడు. త్వరగా పద, నాకు ఆలస్యం అవుతుంది. నేను ఇంకా అందరికి